జొమాటో భాగం ఆల్రెడీ సుజుకి GSX 8R గురించి వాకర్ ఇంటర్వ్యూ నేను ఆల్రెడీ చేసేసాను. చూడకపోతే చూడమని మనవి చేస్తున్నాను. అవని సుజుకి బెంగళూరు వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. మన తమ్ముడు మనోజ్ వైజాగ్ నుంచి అనమాట, తెలుగు అబ్బాయి, ఆయన మెయిన్ మేనేజర్ అనమాట. ఆయన కాంటాక్ట్ చేయొచ్చు మీ బెస్ట్ డీల్స్ ఆన్ సుజుకి పొందుకోవడానికి. సుజుకి GSX 8R అరౌండ్ 83 bhp, 78 Nm, 6-speed గేర్ బాక్స్. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్విచ్ చేసుకోవచ్చు, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ABS ఉంది, మిషన్ క్యాలిపర్స్, డ్యూయల్ డిస్క్ సెటప్ ముందు, 120 సెక్షన్ టైర్ ముందు, 180 సెక్షన్ టైర్ వెనకాల, అదే డిస్క్ రేర్ డిస్క్ కూడా ఉంది, గోస్ విదౌట్ సేయింగ్. USD ఫోక్స్ ఉన్నాయి అండ్ క్విక్ షిఫ్టర్ ఉంది బండికి. సీట్ హైట్ చూసినట్లయితే సీట్ హైట్ 810 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 145 mm, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అనేది ఉంది. అలాంటి చక్కని అల్యూమినియం స్వింగా ఉంది. 14 లీటర్ ట్యాంక్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ దాట్స్ ఓకే. బండిని మోర్ ఒక అర్బన్ స్పోర్ట్స్ బైక్ లెక్క ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో మనకి RS 660, మళ్ళీ CBR 650R, డేటోనా 660, ఇవన్నీ బైక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీతో పోల్చుకుంటే ZX 6R అవన్నీ ఇన్లైన్ 4. బట్ ఎనీవే ఇది మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ బైక్గా ముందుకు వచ్చింది ఇంటర్నేషనల్ ఆటో జర్నలిస్ట్ ప్రకారంగా. అండ్ మీరు చూడండి, ట్రాక్షన్ కంట్రోల్ 1లో పెట్టుకున్నాం. SDMS అంటే సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్, క్విక్ షిఫ్టర్ ఆన్ ఉంది. SDMS ఏలో ఉంటే మోస్ట్ అగ్రెసివ్ అనమాట. ABC 3 మోడ్స్ ఉంటాయి, మనకి బూసాలు ఉన్నప్పుడు తెలుసు, మన దగ్గర బూసా ఉండే కదా. కొత్త బైక్, ఘోరమైన ఎండలు ఇక్కడ. క్లచ్ ఎందుకు యూజ్ చేస్తాను, ఆల్రెడీ క్విక్ షిఫ్టర్ ఉంది కదా. క్విక్ షిఫ్టర్ యూజ్ చేసుకోవడమే క్లీన్ క్లిక్ అనేది వస్తుంది. ఆ క్లిక్ అనేది వస్తున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్ ఫీల్ వస్తుంది. కరెక్ట్ మనకి వెల్ ఎక్విప్డ్ క్విక్ షిఫ్టర్ ఉంటే చాలా మంచి క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ అంతా వేరే లెవెల్లో ఉంది. ఆహో, అదిరిపోయే స్టెబిలిటీ అండి. అండ్ మెయిన్ మోస్ట్ యూజర్ ఫ్రెండ్లీ బైక్ ముందుకు వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీనెస్ చాలా చాలా రేర్ అనమాట. బండిలో కొంచెం మనకు అలవాటు అయిన తర్వాత నీ మిడిల్ వెయిట్ బైక్స్ను హ్యాండిల్ చేయగలుగుతావు, కానీ స్ట్రైట్గా నీ ఫస్ట్ బైక్ కూడా కొనుక్కోవచ్చు. అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. డిఫరెంట్ ట్రాక్షన్ లెవెల్ మోడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి అలా. అండ్ వెయిట్ కూడా మరీ ఎక్కువేం కాదు. ప్రైస్ కూడా మనకు తెలిసి అరౌండ్ 10 to 11 lakhs డిపెండింగ్ ఆన్ వేర్ యూ ప్లాన్ టు బై. బెంగళూరులో ట్యాక్స్ ఎక్కువ కాబట్టి మీకు 11 lakhs వరకు పడుతుండొచ్చు ఆన్ రోడ్, 11 lakhs చేంజ్. బయట నుంచి కొంటే మీకు 10 lakhs చేంజ్ పడుతుండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవని సుజుకి వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇది చాలా రోజులుగా డ్యూ ఉండే. నెక్స్ట్ వీలైతే V-Strom 800D కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను రివ్యూ చేసి పెడతాను మీకు. చాలా చాలా చక్కగా ఉంది, రిఫైన్మెంట్, బ్యూటిఫుల్. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సీట్ స్పేస్ చాలా సరిపోయింది రైడర్కి. పిలియన్కి అంత స్పేస్ లేకపోవచ్చు, కానీ ఎనీవే సో జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడానికి. సన్నగా ఉన్న అమ్మాయిలు ఈజీగా కూర్చోవచ్చు, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. సన్నగా ఉన్న అబ్బాయిలు కూడా సేమ్ థింగ్ అప్లైస్. అండ్ ఇది ఒక టార్క్ మాన్స్టర్ అని చెప్పొచ్చు. రెడీ టు లిఫ్ట్ ఆఫ్ అండి. ఓకే, ట్రాక్షన్ 1లో పెట్టుకున్నాము. ఒకసారి రైడ్ చేసి చూస్తున్నాము. బండి ఇంటెన్స్, అంటే ప్రతి గేర్లో కూడా ఆ పుల్, ఆ టార్క్, ఆ పవర్ డెలివరీ అనేది త్రూ అవుట్ ద రివాండ్ మనకి అవైలబుల్ ఉంది. 270 degree క్రాంక్ ఉంది కాబట్టి మనకి పవర్ అట్ విల్ అండ్ టార్క్ అట్ విల్ మనకి లభిస్తుంది. ఓ
బా అగ్జిలిటీ అదిరిపోయింది. సుజుకి బ్యాచ్ ఎవరు వచ్చినట్టున్నారు. చూడండి మనం ఎంత ఈజీగా ఎఫర్ట్లెస్గా ఆడుకుంటున్నాం వెహికల్తో. ఒక 800cc బైక్ లెక్కనే లేదు, అంత పర్ఫెక్ట్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అండి. చాసీ ఓరియంటేషన్ 100%. అండ్ హ్యాండ్లింగ్ థ్యాంక్స్ టు బ్యూటిఫుల్ డిజైన్ స్వింగ్ ఆర్మ్ అండ్ రేర్ మోనోషాక్. ఏమన్నా ఉందండి. సో ఇది మన ఇన్లైన్ 4 ఇన్లైన్ 3లో మనకి ఎట్లా అంటే మనకి సలార్ బీజిఎం, సాహో బీజిఎంలో ప్రభాస్ ఎంట్రీ అలాంటి గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తాయి. కానీ ఇది అలా కాదు. ఇది ఎలాంటిదంటే మన హిట్ మూవీలో విశ్వక్ సేన్ ఎంత మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫర్ చేస్తారో, దాని తగిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాని తగిన స్క్రీన్ ప్లే, దాని తగిన స్క్రిప్ట్ అన్నీ ఎలా మ్యాచ్ అవుతాయో అప్పుడు ఒక మాస్టర్ పీస్ వస్తుందండి. అది హిట్ 1. సో హిట్ సిరీస్లో నా ఫేవరెట్ హిట్ 1. అండ్ విశ్వక్ చేసినట్టు ఆ రోల్ ఎవరు చేయలేరు. సో హిట్ 3 నేను ఇంకా చూడలేదు, బట్ అదొక బెంచ్ మార్క్ నిలిచిపోయింది నా మైండ్లో. అలానే ఇది ఎంత యూజర్ ఫ్రెండ్లీ అంటే నార్మల్గా మీరు పల్సర్ నుంచి ఇది తీసుకొని నడిపిస్తానన్నా మీరు నడిపించవచ్చు. అంతవరకు మీకు సేఫ్టీ, సెక్యూర్ అండ్ యూజబుల్ పవర్ డెలివరీ అనేది వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తాం. మరి ఎరాటిక్గా మరీ పవర్ఫుల్గా ఇవ్వకుండా యూజబుల్ పవర్ అండ్ టార్క్, ఎస్పెషల్లీ ఫాస్ట్గా ఓవర్టేక్ చేయాలనుకుంటే, ఇనీషియల్ ఎంజాయ్ చేయాలనుకుంటే నథింగ్ గెట్స్ బెటర్ దెన్ దిస్. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎస్, బండి పరంగా ఓవరాల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మిడిల్ వెయిట్ సెగ్మెంట్స్ అని చెప్పొచ్చు. 800cc క్లాస్లో అయితే దీనికి మించిన బండి కష్టమే. కాబట్టి సుజుకి బైక్స్ అంటే రిలయబుల్ అనమాట. జాపనీస్ బైక్స్ అంటే రిలయబిలిటీ అనమాట. సో ఆ విషయం మీరు గమనించాలి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాము. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.